ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 ఆఫ్ ఉగాది సెలబ్రేషన్స్. సో ఉగాది సెలబ్రేషన్స్లో ఇది మన పార్ట్ 2 వీడియో అనమాట. సో దీంట్లో కంటిన్యూషన్ ఫుడ్ ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉంది, గారెలు అయితే వేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఉగాది అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఉగాది పచ్చడి. సో ఉగాది పచ్చడి లేకుండా ఫెస్టివల్ అయితే కంప్లీట్ అవ్వదు కదా. సో అందుకోసమని ఇక్కడ అత్తయ్య అయితే ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నారు. లిటరలీ గాయస్, నేనైతే మార్నింగ్ నుంచి ఎదురు చూస్తున్నాను ఉగాది పచ్చడి ఎప్పుడు తిందాం అని చెప్పేసి. నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఎగ్జైట్మెంట్తో తీసుకున్నాను నేనైతే అవన్నీ. ఉగాది పచ్చడి తినొచ్చు రేపు అని చెప్పి నేను ఎవ్రీ టైం మా ఫ్రెండ్స్ వీళ్ళంతా తీసుకొస్తారు, అప్పుడు టేస్ట్ చేశాను. బట్ నాకు ఎప్పుడు టేస్ట్ చేసినా కానీ చేదు తగులుతుంది ఫస్ట్ అంటూ ఉంటారు కదా పెద్దలు. ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఫస్ట్ నీకు ఏ టేస్ట్ అయితే తగులుతుందో అదే టేస్ట్ నీకు లైఫ్ లాంగ్, మీన్స్ 1 year నెక్స్ట్ ఉగాది వచ్చేంత వరకు నీకు తీపి తగిలితే తీయగా ఉంటుంది అన్నట్టు చెప్తారు పెద్దలైతే. సో నేను అందుకోసం అని చెప్పి ఎదురు చూస్తున్నా ఈ ఇయర్ నాకు ఏమొస్తుంది అని చెప్పి. సో ఇంకా అత్తయ్య అయితే దేవుడికి అన్నీ రెడీ చేసేసారు. అత్తమ్మ అయితే ఫస్ట్ దండం పెట్టేసుకున్నారు, ఆ తర్వాత మేమంతా దండం పెట్టుకున్నాము. అయిపోయిన తర్వాత అత్తయ్య అయితే హారతి ఇస్తున్నారు దేవుడికి. హారతి చాలా మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో హారతి ఇస్తున్నప్పుడు సైలెంట్గా ఉండాలి అందరూ. ఇంకా తర్వాత నేను మా ఆయన గారు అయితే మా అత్తమ్మ మావయ్య దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. అంతా పూజ జరుగుతున్నా కానీ నా కాన్సన్ట్రేషన్ మాత్రం తిండి మీద ఉంది. ఆ బూర్లు, పరవన్నం, పులిహోర, ఇంకా ఉగాది పచ్చడి ఎప్పుడు తిందామా అని లిటరల్లీ నేను మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నానన్నమాట. ఎందుకంటే పరవన్నం నాకు చాలా ఇష్టం. అండ్ తర్వాత బెల్లం పునుకులు కూడా వేసారు అత్తమ్మ. బెల్లం పునుకులు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసి గారెలు అనమాట. సో గారెలు కూడా బాగుంటాయి. నాకు ఇక్కడ చేసిన ఐటమ్స్ అన్నీ దేవుడికి అంటే తెలియదు కానీ నాకైతే బాగా నచ్చేస్తాయి అనమాట. సో ఇంకా లాస్ట్లో పూజ అది అయిపోయిన తర్వాత దండం అది పెట్టేసుకొని ఇంకా అప్పుడైతే తిందామని డిసైడ్ అయ్యాము. ఇంకా తర్వాత తులసమ్మకు కూడా దండం పెట్టేసుకొని ఇంకా మెల్లిగా అలా వీడియోస్ తీస్తూ కూర్చున్నాను అనమాట. సో ఆ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఆఖరి ఘట్టం, మన ఫేవరెట్ ఘట్టం అనమాట, ఉగాది పచ్చడి తినే టైం ఆరంభమైంది. సో అయితే నేను స్టార్ట్ చేసేసాను తినడము. ఈలోపు మా హస్బెండ్ కూడా వచ్చారు. సో ఆయనకు కూడా ఒక స్పూన్ పెట్టేశాను, స్పూన్ తినిపించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. హ్యాపీ ఉగాది టు ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.